రూపాయి ఖర్చు పెట్టకుండా, జిమ్కి వెళ్ళకుండా, స్పెషల్ డైట్స్ ఏం చేయకుండా కూడా మనం హెల్తీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇది చేయొద్దని కాదు, కానీ కొందరు ఎఫర్ట్ చేయలేరు. సో జిమ్కి వెళ్ళలేరు, స్పెషల్ పైసలు పెట్టి తిండి తినలేరు. అలాంటి వాళ్ళ కోసం ఒకటే పని మీరు చేయాలా, ఏంటంటే ఫాస్టింగ్, ఉపవాసము. ఓకే, ఫాస్టింగ్ చేస్తే ఏమైతే అంటే రక్తం లోపల BDNF లెవెల్స్ పెరుగుతాయి, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ అంటారు. గ్రోత్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి, ఆటోఫేజీ జరుగుతుంది. దీనివల్ల ఏమైతే అంటే పాత కణాలు, చెడిపోయిన కణాలు మళ్ళీ రికవర్ అవుతాయి, పొట్ట నుంచి ఫ్యాట్ పోతుంది, బీపీ, షుగర్ లాంటివి కంట్రోల్ ఉంటాయి, పక్షవాతం, గుండెపోటు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా కొంచెం తక్కువ అయిపోతాయి. ఓకే, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతాయి, సో మనకు షుగర్ వచ్చే అవకాశాలు తక్కువ. సో ఫాస్టింగ్ తో చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, అందుకే మన హిందూస్ కి ఏకాదశి ఉపవాసం, మన ముస్లిమ్స్ కి రంజాన్ నెలలో రోజా ఉంటది, మన క్రిస్టియన్స్ కి లెంట్ సీజన్ ఉంటది, ఫాస్టింగ్. సో మన మతపరపు ఏదైతే గ్రంథాలు ఉన్నాయో అవి గుడ్డి నమ్మకాలు కాదు, అందులో చాలా సైన్స్ ఉంది, చాలా ప్లేసెస్ లో మనకు తెలియదు అంతే. ఓకే, సో నా దృష్టిలో దేవుడికి సైన్స్ కి పెద్ద తేడా లేదు. దేవుడి గురించి మనకు తెలిసిన విషయాలే సైన్స్ అంటాం మనం. దేవుడి గురించి అయితే విషయాలు మనకు తెలుసో దానికి సైన్స్ అని పేరు పెట్టినాం మనం. సైన్స్ లో మనకు తెలియని విషయాలు అయితే ఉంటాయో వాటిని దేవుడు అని పిలుస్తాం మనం. సింపుల్. సో దేవుడికి సైన్స్ కి తేడా లేదు. ఓకే, అయితే మతంలో కూడా కొన్ని, సైలెంట్ పెట్టండి ప్లీజ్. సో మతాల్లో కూడా ఒక మతం అనేది అందరినీ కలిసి పెట్టేది, కలిసి ఉంచేది మతం. అన్ని మతాలకు ఉన్నది రెండే పనులు, రెండే నేర్పిస్తాయి అన్ని మతాలు కూడా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అన్ని కూడా ఏంటంటే ప్రేమ, సేవ. అందరినీ ప్రేమించు, అందరికి సేవ చేయి. ఓకే, ఒకరిని ఒకరితో డివైడ్ చేసేవి అవి మతాలు కావు, అది నా దృష్టిలో. ఓకే, సో ఫాస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టూల్. మీరందరూ కూడా ట్రై చేస్తే ఎటువంటి ఖర్చు లేదు. ఓకే, సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అయింది. కొన్ని ఎలుకల మీద ఎక్స్పెరిమెంట్స్ చేసారు కొందరు. ఓకే, కొన్ని ఎలుకలకు కడుపు నిండా తిండి పెట్టారు, కొందరికి మాడగొట్టారు, కొందరిని అయితే సరిగ్గా తినలేదు ఎలుకలు, అవి ఎక్కువ రోజులు బతికినాయి. ఓకే, మన ముందు కాలంలో కూడా వాళ్ళు ఎక్కువ తినేది కాదు, తక్కువ తినేది, తక్కువ సార్లు తినేది, తక్కువ తినేది, కానీ తినేది క్వాలిటీ ఫుడ్ తినేది. అందుకే మీరు ఫాస్టింగ్ చేస్తే కూడా క్వాలిటీ ఫుడ్ తినాలా, తినేటప్పుడు మంచిగా ప్రోటీన్, కూరగాయలు, వైటమిన్స్, మినరల్స్ అన్ని దొరికేవి తినాలా. ఓకే, సో ఇది చేస్తే మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండొచ్చు. అయితే బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు పర్టికులర్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో, చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు. నమస్తే, నేను మీ డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్, టైమ్ న్యూరో కేర్ హాస్పిటల్, కరీంనగర్. ఇవాళ 3 ఇంపార్టెంట్ విషయాలు చెప్పడానికి మీకు ముందు వచ్చాను. నెంబర్ 1, మీలో చాలామంది బీపీకి, షుగర్కి, కీళ్ళ నొప్పులకి ఇలా రకరకాల గోళీలు వాడుతూ ఉంటారు. బీపీ ట్యాబ్లెట్ అని, షుగర్ ట్యాబ్లెట్ అని, నొప్పుల గోళీలు అలా వాడుతుంటారు. అయితే మీలో చాలామందికి మీ డాక్టర్ చెప్పని విషయం ఏంటంటే, మీరు కేవలం కొన్ని ఆహార మార్పులు అంటే డైటరీ చేంజెస్ చేసుకుంటే మీరు బీపీకి కానీ, షుగర్ కానీ, కీళ్ళ నొప్పులకి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ఆటోఇమ్యూన్ డిజీజెస్కి, కొన్నిసార్లు సోరియాసిస్ అంటే చర్మ వ్యాధులకు కూడా గోళీలు వేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే దీంట్లో తప్పు మీ డాక్టర్ది కాదు. ఎందుకంటే ఒక 13 నుంచి 15 సంవత్సరాల మెడికల్ ఎడ్యుకేషన్, ఈ వైద్య చదువు అయితే ఉంటుందో, ఎడ్యుకేషన్ అయితే ఉంటుందో, మాకు డైట్ గురించి అంటే ఏం తినాలి, ఏం తినొద్దు, డైట్ గురించి అసలు క్లాసెసే లేవు. ప్రివెంటివ్ మెడిసిన్ అని మాకు SPMలో కొన్ని క్లాసెస్ ఉంటాయి, అవి కూడా ఇమ్యునైజేషన్ గురించి, వ్యాక్సిన్ గురించి ఉండేది. కానీ డైటరీ చేంజెస్ అంటే డైట్ ఎలా మారితే మనకు బీపీ, షుగర్ ఇలాంటివి ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అలాంటిది మాకెప్పుడు మా చదువులో చెప్పలేదు. సో అందుకే చాలామంది డాక్టర్స్ కూడా ఈ విషయం తెలియదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది డాక్టర్లే బీపీకి, షుగర్కి రకరకాల మందులు వాడుతుంటారు. సో మీరు మీ బీపీ, షుగర్ కానీ ఇట్లాంటి వాటికి గోళీలు వాడకుండా మంచిగా ఉండాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా నన్ను కలవచ్చు. 1. నెంబర్ 2, ఈ రోజుల్లో ఒక 40 years 50 years అవ్వగానే మనుషులు ముసలు అయిపోతున్నారు. అంటే ఏజ్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఇంకా నాదేముంది, అయిపోయింది, ఇక ఏదైనా పిల్లల కోసమే నా లైఫ్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఈవెన్ వాళ్ళని చూస్తే కూడా ఒక 30 సంవత్సరాల్లోనే ఒక 50-60 సంవత్సరాల వయసోడిలాగా వాళ్ళ బాడీ అయిపోతుంది.
సో ఈ విషయంలో కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒక 40 years ఏజ్ నాది. నేను కొన్ని డైటరీ మోడిఫికేషన్స్ చేశాను, డైట్ కొన్ని మార్చాను. నేను నా టెస్ట్లు చేసుకుంటే ఒక 30 years వ్యక్తికి బాడీ ఎలా ఉంటుందో అలా నా బాడీ మారిపోయింది. ఈవెన్ బ్లడ్ టెస్ట్లో కానివ్వండి, ఇమేజింగ్స్లో కూడా కానీ. సో దీనికి కారణం ఏంటంటే ఓన్లీ డైట్. అంటే మనం తినే ఆహారం మనం మార్చేస్తే, కొన్నిసార్లు కేవలం మనం తినే నూనె మార్చేస్తే మన బాడీ మొత్తం వేరేగా రియాక్ట్ అవుతుంది. సో ఈవెన్ మన క్రోమోజోమ్స్లో టీలోమియర్స్ అని ఉంటాయి, అంటే క్రోమోజోమ్ ఎండ్స్లో టీలోమియర్స్ అని ఉంటుంది. ఆ టీలోమియర్ ఎండ్ ప్రకారం కూడా మన వయసు, మనిషి వయసు 120 సంవత్సరాలు. సో మనిషి బతకాల్సింది 120 సంవత్సరాలు. కానీ మనం తినే ఆహారం వల్ల, వీటి వల్ల ఇదంతా తొందరగా ఎర్లీగా ఏజ్ అయిపోవడం, డిజీజెస్ రావడం అనేది జరుగుతుంది. సో హెల్తీగా, యాక్టివ్గా, లాంగ్ లైఫ్ బతకాలని మీకున్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 2. మూడోది, ఈ సండే, ఈ ఆదివారం, అంటే ఇవాళ డేట్ 31st of July, 31st of July ఇవాళ. సో కమింగ్ సండే 2024. సో కమింగ్ సండే, ఈ సండే అయితే ఉందో 4th August రోజు నేను ఒక ఫ్రీ హెల్త్ క్యాంప్ చేస్తాను టైమ్ న్యూరో కేర్ హాస్పిటల్లో. సో నరాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వస్తే ఫ్రీగా నరం టెస్ట్ కానివ్వండి, బ్లడ్ టెస్ట్ కూడా ఫ్రీగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైతే నిజంగా ఆర్థికంగా పూర్ ఉన్నారో, పేదవారు ఉన్నారో వారే రండి. ప్లీజ్ దయచేసి నాకు తెలిసిన వాళ్ళు, ఒకటి అంటే నేనెవరో తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నా దగ్గర వాళ్ళు రాకండి. 2వది, డబ్బున్న వాళ్ళు, అంటే వాళ్ళు బిజినెసెస్ చేసే వాళ్ళు కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు ప్లీజ్ రాకండి. ఎందుకంటే ఇది కేవలం పేదవారికి, అంటే కూలీనాలి పని చేసే వాళ్ళకి, తర్వాత ఆటోలు నడిపేటోళ్ళకి, ఇట్లా ఎవరైతే నిజంగా ఎవరి దగ్గర లేదో డబ్బు, వాళ్ళ కోసం కండక్ట్ చేసే క్యాంప్స్ ఇవి. సో ఇక్కడ కూడా మనం కకృతి పడి 5-10 రూపాయలు, 1,000-2,000 రూపాయలు కకృతి పడడం అనేది వద్దు. సో ఈ విషయంలో నేను చాలా మంది ఒక విషయం ఇప్పుడు చెప్పాలి. సో ఎవరైతే నిజంగా పేదవారు ఉన్నారో వారే ఈ సండే రోజు రండి. మిగతా ఎవరైనా ఉంటే వారు ప్లీజ్ ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళు రాకండి. చేసేవాళ్ళు వచ్చి అందరినీ చెక్ చేస్తాము, కానీ అది మనకు మనసు నుంచి అర్థం చేసుకోవాలి. అది మనం నిజంగా ఎఫోర్డబుల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రాకండి, ప్లీజ్ దయచేసి రాకండి. నాకు ఇంకో విషయం నేను బాగా నోటీస్ చేసింది ఏంటంటే, నా దగ్గర వచ్చే పేషెంట్స్లో, నా దగ్గర ఊర్లో నుంచి చాలామంది పేషెంట్స్ వస్తారు, విలేజెస్ నుంచి వస్తారు. ఏం చదువు రాదు, ఏం రాదు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా నన్ను చూసి నేను ఎట్లా చెప్తానో అలా ఫాలో అవుతారు. అంటే మమ్మీ ఈ టెస్ట్ చేసుకోవాలమ్మా అన్న, ఈ పరీక్ష చేసుకోవాలి బాపు అన్న, ఈ మందులు ఇట్లా వాడాలి, ఇది ఇట్లా వాడాలంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. 100% వాళ్ళు మంచిగా నా దగ్గర నుంచి పోతారు. బాగా చదివిన వాళ్ళు, బాగా గూగుల్లో చదివేటోళ్ళు, గూగుల్ చదివి అని మెడిసిన్స్ గురించి తెలుసుకునే వాళ్ళు, చాలా చదివేటోళ్ళు ఏం చేస్తారంటే చెప్పింది చేయరు, చెప్పిన టైంకి రారు, చెప్పిన పరీక్ష చేయించుకోరు. నేను ఇక్కడ టెస్ట్ రాస్తే బయట ఎక్కడ టెస్ట్ చేసుకుని నా దగ్గరకు వస్తారు. దీనికి ఒక 10-20 రూపాయలు, 10% 20% 30% డిస్కౌంట్ల కోసం. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చాలా ల్యాబ్స్లో కూడా మోసం జరుగుతుంది. అంటే నిజంగా వాళ్ళు ప్రాపర్ రిపోర్ట్స్ ఇవ్వట్లేదు ఒకటి. తర్వాత 10 మంది మీద టెస్ట్ చేయాల్సిన రియేజెంట్ని ఒక 100 మంది మీద రియేజెంట్ టెస్ట్ చేస్తారు. సో రిపోర్ట్స్ సరిగ్గా రావు. సో అందుకే నా దగ్గర వచ్చే వాళ్ళు చాలా మందిలో బయట నుంచి రిపోర్ట్స్ తీసుకొని వస్తారు, అన్ని నార్మల్ ఉంటాయి, నా దగ్గర చెక్ చేస్తే షుగర్ వస్తుంది. సో ఎందుకంటే ప్రాపర్గా నేను నా దగ్గర ల్యాబ్ చెక్ చేస్తాను కాబట్టి. సో అందుకే ఫస్ట్ ఈ క్యాంప్కి అయితే వాళ్ళే రండి, పేదవాళ్ళే రండి. మీరు కూడా ఎవరైతే అఫోర్డ్ చేయగలరో, నిజంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా ఉండండి, చెప్పినట్టు చేయండి. అంటే అనవసరంగా ఎక్కువగా ఆలోచించి ఎక్కువ మెదడు పెట్టకండి. సో నమ్మండి మీ డాక్టర్, ఎవరైతే మీరు ఫస్ట్ వెళ్తారో మీ డాక్టర్ దగ్గరికి, ఆ డాక్టర్ చెప్పినట్టు వినండి, నమ్మండి. సో మీరు టెస్టులు చేయించుకుంటే డాక్టర్ దగ్గర ఒక 10-20 రూపాయలు డాక్టర్ సంపాదించడం తప్పులేదు. ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తేనే ఆ డాక్టర్ బతుకుతాడు. సో ఈ అందరు డాక్టర్ తరఫున నేను మీ పేషెంట్స్కి ఈ విజ్ఞప్తి కూడా నాది. సో ఓకే, సో ఈ విషయాలు నేను చెప్పాను. సో కమింగ్ సండే అయితే మాత్రం నిజంగా పేదవాళ్ళే రండి ప్లీజ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్, బిజినెసెస్ వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు పర్టికులర్లీ రాకండి. అండ్ డైట్
డైట్ చేంజ్ చేసుకొని రోగాలు లేకుండా గోళీలు వాడకుండా హ్యాపీగా యంగ్గా ఒక 100 years బతకాలని ఎవరున్నా అనుకున్నా సరే నా కన్సల్టేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.